అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వాసవి దేవాలయంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం 2వ వారాన్ని పురస్కరించుకొని 108 కిలోలతోని అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. చాలా ఊర్ల నుండి కూడా ఈ కార్యక్రమానికి భక్తులు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చక్కటి కార్యక్రమంలో చాలామంది సోదరిమణులు దాదాపు 170-80 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం వేడుకలు జరుగుతాయి. ఆడవాళ్ళు సౌభాగ్యం కోసమని, అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని అమ్మవారికి 108 కిలోలతోని కుంకుమార్చన, అభిషేకాలు, అలాగే తర్వాత వాసవి పారాయణం, భజన కార్యక్రమం, కోలాటాలతో కోలాహాలతో కార్యక్రమం జరిగింది. జై వాసవి. ఓం శాంతాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం శుభాయ నమః, ఓం సౌందర్యాయ నమః, ఓం సద్వహితాయ నమః, ఓం వాయ నమః, ఓం శివజనకాయ నమః, ఓం పరాశక్తి నమః, ఓం భక్తకల్పకాయ నమః, ఓం జ్ఞానకాయ నమః. అందరూ కూడా ఈ 3 వేలతో ఓం వాసవి నమః అనుకుంటూ వేయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః వేయండి. ఓం ఓం పాదప్రక్షామి అక్షతేని భోగివ తాంబూల సమర్పయామి. భోగివ శకర్పురి నాగరదీర్ఘం ఏలాల తాంబూలం తత్వాయామి బ్రహ్మణా వందనమస్తాశాఆబ్దే యజమానవిభిః హేనమానునేహ భోజ్జనగం సమానాయముషి హరనమః అనేకుడి ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ పుష్పంతో నీజని కలిసి పూజా చంద్రం సంప్రోక్ష గౌరవ జన్మించండి దేవం ఆత్మన సంప్రోక్ష ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనాద్య అక్షరాన్ని సమర్పయామి. అక్షరేణి పుష్పంతో నీజనండి పాదాభ్యోః పాద్యం సమర్పయామి. అస్యోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. రూపజాది స్నానం భయాది పంచామృతం చలండి. భయస్సు సమర్పయామి. ధృత సమర్పయామి. ధృత సమర్పయామి. మధు సమర్పయామి. శర్కరా సమర్పయామి. శ్రవణార్థం శుద్ధార్థం సమర్పయామి. నమో భగవతే నమో భగవతే నమో ప్రవదే నమస్తే స్కందోరాయ గ్రంథాయ విఘ్నవినాశనే సుజాతి నమో కయే నమో నమః. ధర్మం వాయు ధర్మ సూర్య ధర్మ వసుః ధర్మం నమస్తే అభిషేక స్నానార్థం శుద్ధార్థం సమర్పయామి. వస్త్రమే వస్త్రవస్త్రాన్ని కార్పాధ వస్త్రయుక్తం సమర్పయామి. మా తల్లి వాకిళ్ళు చేరితే వందనాలతో నిన్ను ఎదుర్కొందమ్మా. గల్లు గల్లున నీవు అరుగుళ్ళు చేరితే గద్దె పీఠాలేసి పూజింతునమ్మా. మరుముగా మా తల్లి వాకిళ్ళు చేరితే వందనాలతో నిన్ను ఎదుర్కొందమ్మా. గల్లు గల్లున నీవు అరుగుళ్ళు చేరితే గద్దె పీఠాలేసి పూజింతునమ్మా. సిరిగల తల్లివి నీవు రావమ్మా. మరి మరి పిలిచి ఇప్పుడు పోయమ్మా. భక్తితో పల్లెము బాగుగా ముందుంచి పప్పు చారు పాయసంబోలు వడ్డిస్తూ సన్నవరి అన్నము చక్కగా వడ్డించి ఆవు నెయ్యి వేసి ఆరగించండు. భక్తితో పల్లెము బాగుగా ముందుంచి పప్పు చారు పాయసంబోలు వడ్డిస్తూ సన్నవరి అన్నము చక్కగా వడ్డించి ఆవు నెయ్యి వేసి ఆరగించండు. సిరిగల తల్లివి నీవు రావమ్మా. మరి మరి పిలిచి తినిపుడు పోయమ్మా. చక్కని మా తల్లి బుక్క బుక్క గల్ల ఎక్కిళ్ళు వస్తాయని పక్కనే కూచుండు. పసిపాప వలె చూసి పాలు నీళ్ళందించి పరి విధములా సేవించుకుందు. చక్కని మా తల్లి బుక్క బుక్క గల్ల ఎక్కిళ్ళు వస్తాయని పక్కనే కూచుండు. పసిపాప వలె చూసి పాలు నీళ్ళందించి పరి విధములా సేవించుకుందు. సిరిగల తల్లివి నీవు రావమ్మా.